ఎస్వీ టీవీ 5 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ ప్రాంతం బాగుండాలని, కంటోన్మెంట్ బోర్డు విలీనమైతేనే బాగుంటుందనేసి మద్దతుగా జేఏసీ మనం ఫామ్ చేసుకున్నాం. కంపల్సరీ జేఏసీ ఒక స్ట్రక్చర్ కావాలి, జేఏసీకి ఒక హెడ్ ఉండాలి, జేఏసీ ఒక ఫార్మేషన్ ద్వారా అందరికి పొజిషన్లు ఉంటే బాగుంటుందని ఒకటి ఆలోచన. రెండోది, మీటింగ్ అయిన తర్వాత ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ ఉండాలని చెప్పడం కూడా అందరు చెప్తున్నారు. మూడో విషయానికి వస్తే, మనం కంటోన్మెంట్ బోర్డు విలీనం చేయాలని రిలే నిరాహార దీక్ష చేశాం. దాని తర్వాత భారతదేశంలో ఉన్న ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ అన్ని విలీనం చేయడానికి ఎవరెవరైతే కన్సర్న్ మినిస్ట్రీ ఉందో, మినిస్ట్రీ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్కి, గవర్నర్కి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు ఎంపీలకి, ప్లస్ డిఫెన్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేను లెటర్స్ పెట్టాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పందించి వారు ఆ లెటర్ని కూడా డిఫెన్స్ సెక్రటరీకి ఇవ్వడం, డిఫెన్స్ సెక్రటరీ కూడా చెప్పడం ఏం చెప్పారంటే, యాజ్ ఎమ్మెల్యేగా ఒక లెటర్ పెడితే ఏ విధంగా అయితే స్పందన వచ్చిందో, ఇప్పుడు నా వరకే కాకుండా ఇది ప్రజల నుంచి వచ్చిందని ఒక ఉద్యమం, ప్రజలు కోరుకుంటారని కూడా నాకు సజెషన్స్ ఇవ్వడం. ఎమ్మెల్యే గారు రియల్లీ ప్రెసిడెంట్ గారికి లెటర్ ఇవ్వడం అన్నది ప్రింట్ మీడియాలో చాలా ఇంగ్లీష్ పేపర్ హిందూలో ఇట్ హాస్ గివెన్ వైడ్ కవరేజ్. రియల్లీ దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ మన ఎమ్మెల్యే గారు చేసిన మరోసారి గట్టిగా తప్పదు. డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అది మన ఎమ్మెల్యే గారు అది కృషి తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. కృషిని అందరూ అభినందిస్తున్నట్టుగానే చాలా వండర్ఫుల్ అచీవ్మెంట్ అది. కాకుండా ఐ హావ్ ఫ్యూ సజెషన్స్. వన్ ఈజ్ లెట్ us make use of social media, which is very powerful. I appreciate you personally for your wonderful leadership in the cantonment area. You are approachable to all of us, and without you we cannot think about cantonment. So concrete solution I would like to make it. Now this merger issue everybody is talking about, but they are talking in a whispers. Some people are coming with a heart, some people are not coming. కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళందరూ మెర్జర్ కోరుకున్నా ఒక సింగిల్ ప్లాట్ఫామ్కి రాకుండానే మెర్జర్ లేట్ అవుతుంది. తమరు చెప్పినట్టు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది. వై వీ నీడ్ మెర్జర్ అండ్ ఆఫ్టర్ మెర్జర్ ఏమవుతుంది అనేసి కొంతమంది, మనం అడిగేది కూడా ఓన్లీ కంటోన్మెంట్ బోర్డ్ని సేమ్ మున్సిపల్ బాడీ కావాలి, మనకు వేరే బాడీలో మనకు మెర్జ్ చేయాలంటున్నాం. కాబట్టి సివిలియన్సే మెర్జ్ అవుతారు. రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ డిఫెన్స్ వాళ్ళు ఏమేమి ఉందో వాళ్ళే ఉంటాయి. కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్ నాలా వర్క్కి టెండర్ కావాలి. నేను హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్కి వెళ్ళాను, వారు లేకుండే. మండే రోజు వెళ్తున్నాను, తొందరగా టెండర్ కాల్ చేసి మీ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు చూస్తాం. కంటోన్మెంట్ ఉన్న నాలాలకు 150 crores, డ్రైనేజ్ సిస్టమ్ కి 150 crores తోటి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. We propose to one day release hunger strike in ward number 7. One day hunger strike, not hunger strike, for one day to support the cause of the merger. That's for both people. Which is the gap between 20% and non-20%. ఏసీ తరపున అందరికీ ధన్యవాదాలు, నన్ను కన్వీనర్ ఏకగ్రీవం చేసినందుకు. సో నా సాయశక్తుల జేఏసీకి కట్టుబడి ఉంటాను. ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా మాత్రం ఉండను. నేను నా సాధ్యమైనంత వరకు దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ట్రై చేస్తా. మీ అందరి సహకారాలు అందరికి కావాలి. జేఏసీ సమావేశంలో ఈ సమావేశానికి జేఏసీకి ఒక స్టాటస్ ఇస్తూ దానికి వచ్చే కన్వీనర్ని, కో కన్వీనర్స్ని, మెంబర్స్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.